గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్, గుడ్ మార్నింగ్. మనం ఈరోజు భవిష్యత్తుకి సంబంధించిన మన డీకాయిన్ కలిగి ఉన్న డీకాయిన్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించిన ఒక గొప్ప గ్రేట్ అప్డేట్ మీకు చెప్పబోతున్నాం. మీరు పైన ఆల్రెడీ పిక్ ముందే పంపించినట్టు చూసుంటారు. క్రిప్టో లోన్. ఈ క్రిప్టో లోన్ అనేది ఇంతవరకు ప్రపంచంలో ఏ కాయిన్కి లేదు, ఇంక్లూడింగ్ బిట్ కాయిన్. ఏ కాయిన్కి లేదు. ఏ బ్యాంక్ వాళ్ళు దాన్ని ఫ్లెక్స్ పెట్టుకొని లోన్ ఇచ్చే ప్రక్రియ ఇంతవరకు ప్రపంచంలో ఎవరు చేయలేదు. అలాగే జనరల్గా కూడా క్రిప్టో బంగారం అంటారు తప్ప బంగారం దాన్ని చూసే విధానం ఇంతవరకు రాలేదు. అది ఆన్లైన్లో ట్రేడ్ అవడం, వ్యాలెట్లో స్టోర్ అవడం, ఎప్పుడైనా మనకు డబ్బులు కావాలంటే అమ్ముకోవడం. అత్యవసర పరిస్థితులు మనకు ఏర్పడినప్పుడు, ఉదాహరణకి ఒక కాయిన్ రేటు ₹10 నడుస్తుంది అనుకోండి, లేదా ₹100 నడుస్తుంది అనుకోండి. మీరు ఏదో ఒక ఫిగర్ అంటుంది, ₹10 నడుస్తుంది అనుకోండి. మీకు అంటే ఈ మధ్య కాలంలో మనం ఆ రేంజ్లో ట్రేడింగ్ చేసాం కాబట్టి మనకి ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నాను. ₹10 నడుస్తున్నటువంటి ఒక కాయిన్ని అత్యవసరం మనకి అర్జెంటుగా డబ్బులు కావాలంటే 9కో, 8కో, 7కో, 5 వరకు కూడా తీసుకొచ్చి అమ్మేస్తున్నాం మనం. మన అవసరం అలా ఉంది కాబట్టి మనం అలా అయితే వేగంగా నా దగ్గర కొంటారు అనేటువంటి భావన అది నిజం కూడా. ₹5కి ట్రేడ్ అవుతుంది అనుకోండి, దాన్ని 3కో, 4కో, 2కో మనం దాంట్లో రేటు పెట్టి అమ్మేసుకుంటాం. ఎందుకంటే అలా అయితే వేగంగా కొంటాడని భావన. ₹1, ₹2 ట్రేడ్ అవుతుంది అనుకో, రూపాయికి ఓ 70-80 పైసలకి అమ్మేస్తుంటాం. కారణం వేగంగా నా అవసరం తీరుతుంది అని అర్థం. అయితే ఇలా అమ్మేస్తున్నప్పుడు నా సంపదను కోల్పోతున్నాను, నాకు వచ్చే లాభాన్ని కోల్పోతున్నాను అని మనకున్న మన అవసరం డామినేట్ చేస్తుంది, లేదా మన భయం డామినేట్ చేస్తుంది. అంటే ఆ ప్రమాదం మీద మనకు ఉన్నటువంటి భయం మనం ఆ కరెన్సీని విలువైన కరెన్సీగా చూడదు. అవునా కదా? అయితే ఓ బంగారం అనుకోండి, బ్యాంక్ లోన్లో దాన్ని పెట్టుకొని, లేదా మన ఇంటి పక్కోడికైనా పెట్టుకొని, మనకు తెలిసినోడికైనా సరే గోల్డ్ పెట్టుకొని మనం అవసరం తీర్చుకొని తర్వాత మనం ఆ డబ్బులను సమకూర్చుకున్న తర్వాత వడ్డీతో కట్టేసి తెచ్చేసుకుంటాం. ఎక్కడో కానీ మ్యాక్సిమం తెచ్చేసుకుంటారు మళ్ళా. అయితే ఎక్కడ ఉన్నా సరే తెస్తాం. కానీ క్రిప్టో కరెన్సీలో వేలకు వేలు, లక్షలు, కోట్ల రూపాయలతో క్రిప్టోను మనం కొంటాం. కానీ మనకి ఏదైనా అవసరం వచ్చింది అనుకున్నప్పుడు తక్కువ రేటుకి అమ్మేసుకోవాలనే ఆలోచన తప్పించి దాని మీద ఎక్కడైనా ఫ్లెడ్జ్ పెట్టి మనం లోన్ తెచ్చుకుందాం అనేటువంటి అవకాశం ఎక్కడా లేదు. మనకి అవకాశం లేదు. నిలబెట్టి ధర అమ్ముకోవాలంటే మనకు ఆపదలు ఉండకూడదు. నిలబెట్టి ధర అమ్ముకోవాలంటే ఆపద లేనప్పుడు, అవసరం లేనప్పుడు, అమ్మాల్సిన అవసరం కూడా లేదు, ఇంకా పెరుగుతుందని దాన్ని మనం అమ్మం. అవసరం వచ్చినప్పుడు తక్కువ రేటుకి అమ్ముతాం. అసలు యాక్చువల్గా క్రిప్టోలో నష్టాలు ఎక్కువగా ఇక్కడే వస్తాయి. ఈ పాయింట్ మీద వస్తాయి మీకు నష్టాలు ఎక్కువగా. కిందకి డౌన్ ఫాల్ పెట్టడం, రేట్ తగ్గించడం అనేది ఈ పాయింట్ మీద పెడతాం మనం. మనమే కాదు, క్రిప్టో ప్రపంచంలో ఎవరున్నా సరే. అయితే అలాంటి దాన్ని ఇక మీదట క్రిప్టో ప్రపంచంలోనే, క్రిప్టో వరల్డ్లోనూ మొట్టమొదటిసారిగా మన డీ కాయిన్స్ మీద లోన్ ఫెసిలిటీ మనం ఏర్పాటు చేస్తున్నాం. రేపు డిసెంబర్లో మనం ట్రేడింగ్ కాయిన్ లిస్టింగ్ అయిపోయిన వెంటనే నేను అనౌన్స్ చేస్తాను. డిసెంబర్లో అయిపోద్ది. నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే జనవరి అలా అయిపోయిన తర్వాత
మీ తాలూకా కాయిన్ మీద మీరు ఎప్పుడైతే ట్రేడింగ్కి మీ కాయిన్స్ ఇస్తానో అక్కడి నుంచి మీ కాయిన్ ట్రేడింగ్కి ఇచ్చే ముందే నేను మీకు అనౌన్స్ చేస్తాను. మనందరి దగ్గర ఉన్న కాయిన్స్ అమ్మకానికి అర్హత కలిగిన కాయిన్స్ ఉన్న వెంటనే నేను అనౌన్స్ చేస్తాను. మీకు కావాలనుకున్న వాళ్ళందరూ ఆ లోన్ తీసుకోవచ్చు. ఇలా లోన్ తీసుకోవడం వల్ల తక్కువ రేటుకి మీ అవసరాల కొరకు మన డీ కాయిన్ అమ్మాల్సిన అవసరం మీకు ఉండదు. మీ అవసరం తీరిపోతుంది. కాయిన్ ఆటోమేటిక్గా దాని తాలూకా గొప్పతనాన్ని అది ప్రకటించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మనం వెళ్ళి తక్కువ రేటు పెట్టాల్సిన అవసరం ఉండదు. మీ అవసరం తీరిపోతుంది. ఒక కాయిన్ ఈ క్రిప్టో లోన్ అనేది ప్రపంచంలో ఒక కొత్త వాయిస్. ఈ శబ్దం చాలా మందికి నచ్చుతుంది. మీరు ట్రై చేసి చూడండి. ఏ క్రిప్టో కొనుక్కున్న వాళ్ళతో మాట్లాడండి. అతి సామాన్యమైనటువంటి కొత్తగా వచ్చిన కాయిన్ దగ్గర నుంచి బిట్ కాయిన్ వరకు మీకు ఏ కాయిన్స్ ఉన్నాయని అడిగి, అయితే మీరు కొనుక్కున్నారు కదా, ఆ కాయిన్ మీద మీకు ఏమైనా లోన్ ఇస్తారా? ఎక్కడానికి కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే, నార్మల్ వ్యక్తి అయినా పర్లేదు, బ్యాంక్ అయినా పర్లేదు, ఎవరైనా పర్లేదు, లోన్ ఇస్తారా మీకు దగ్గర ఉన్న కాయిన్కి అడగండి. ఇప్పుడు రేపు పండుగ సీజన్ మనకి ఇప్పుడు దసరా నడుస్తుంది, ఇప్పుడు దీపావళి వస్తుంది, క్రిస్మస్ వస్తుంది, సంక్రాంతి వస్తుంది, రంజాన్ వస్తుంది. ఇవన్నీ వరుసగా మనకి ఫెస్టివల్ సీజన్. ఇప్పుడు నాకు అవసరం ఉంది, నువ్వు నాకు నువ్వు కొనుక్కున్న క్రిప్టో మీద నువ్వు లోన్ తెస్తావా నీకోసం అని అడగండి. ఒక్క కాయిన్ మీద లోన్ వస్తుందని ఎవ్వరు చెప్పే అవకాశమే లేదు. ట్రై చేసి చూడండి. బిట్ కాయిన్ అన్ని ఎక్స్చేంజ్లో కనబడుతుంది. దాని మీద ఇస్తారని చూడండి. దాని కింద ఉన్న కాయిన్స్ ఇవ్వండి, అడగండి. ఆ ఎక్స్చేంజ్లో పెట్టిన ఏ కాయిన్ అని అడగండి. లేదా ఆ ఎక్స్చేంజ్ వాళ్ళే దాన్ని ఒక కాయిన్ ఇస్తుంటారు, మన క్యూసీసీ కాయిన్ లాగా, అందులో ఇస్తారేమో అడగండి. దాని మీద ఎవరు క్రిప్టో మీద అసలు లోనే ఇవ్వరు. ఇప్పుడు మన కాయిన్ గురించి చెప్తాను. మన డీ కాయిన్ని మీరు ఉదాహరణకి ₹1,00,000 ఉన్నది, రేపు డిసెంబర్లో మనం ట్రేడ్కి వెళ్తున్నాం. మీరు ఒక కాయిన్ అమ్మేసుకొని నీ అవసరం తీర్చుకోవాలనుకున్నావు, ఎగ్జాంపుల్కి అమ్మేసుకున్నావు. అవి ₹1,00,000 ఉంటే నువ్వు 200, 2,000, 3,000 తక్కువ చేసి అమ్ముతావు. నీ అవసరాన్ని బట్టి 10,000 కూడా తక్కువ చేసి అమ్మేస్తావు. ఎందుకంటే నీ అవసరం అలాంటిది అనుకొని నమ్మేసి, అరే నా కాయిన్ ఉన్నది, దీని భవిష్యత్తు ఉండాలి, నేనే దీన్ని పెంచుకోవాలి, ఇలా తక్కువకి అమ్మితే దీని మీద మన కంపెనీకి లేదా మన కాయిన్ భవిష్యత్తు పోద్ది, ఎందుకంటే నా దగ్గర ఇంకా కాయిన్స్ ఉన్నాయి, ఇంకా చాలా కాయిన్స్ ఉన్నాయి అని మీ దగ్గర మిగిలిపోయిన కాయిన్స్ భవిష్యత్తు కోసం మీరు తగ్గించకుండా ఉండలేకపోయారనుకోండి, మరి నీ సంపద కోల్పోతున్నావు కదా. అలాంటప్పుడు ఆ ₹1,00,000 కాయిన్ని, ₹1,00,000 అవుతుంది కదా కాయిన్ రేటు, ఒక కాయిన్ని నా దగ్గర అంటే మన కంపెనీలో నువ్వు ఫ్లెక్స్ పెట్టు, అంటే మార్టిగేజ్ చేయి. దాని మీద మార్టిగేజ్ చేసి ఆ కాయిన్ని మన కంపెనీలో పెట్టు. జస్ట్ 15 నిమిషాల్లో నుండి అరగంటలోపు, అంటే 5 నిమిషాల్లోనే నేను క్లోజ్ చేస్తాను, బట్ మీకు ఓవర్ టైం ఇవ్వడం వల్ల మనకు కంగారు ఉండదండి. పావుగంట నుంచి అరగంటలో, అంటే 15 నిమిషాలు టు 30 మినిట్స్లో నీ కాయిన్ మీద అప్పుడు నేను ఏదైతే మనం ప్రకటించామో ఇంత ఇంత లోన్ ఇస్తామని, ఆ లోన్ నీకు ఇమీడియట్ వచ్చేస్తుంది. హ్యాపీ. తక్కువ అవసరం లేదు, కాయిన్ విలువ పడగొట్ట అవసరం లేదు, నీ సంపదను నువ్వే నాశనం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా నీకు లేదు. రైట్ డాడీ? బాగుందా లేదా? ఇది బాగుంటే మీ మద్దతుని దీంట్లో తెలియజేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి, తెలియజేయండి. ఇప్పుడు మీరు ఒక డీ కాయిన్ మీద లోన్ తీసుకున్నారు, మీ అవసరం తీరిపోయింది, సరిపోలేదు, 2 కాయిన్స్ మీద తీసుకున్నారు, మీ ఇష్టం. ఒక కాయిన్ అమ్మేసే బదులు 4-5 కాయిన్స్ మీద లోన్ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే అమ్మట్లేదు కాబట్టి, అవి మనం అమ్మట్లేదు కాబట్టి. ఇప్పుడు మీరు అలా తీసుకున్నారు, ఇంక కాయిన్ అమ్మలేదు,
ఆటోమేటిక్గా ట్రేడింగ్లోకి వెళ్ళే కాయిన్స్ ఇప్పుడు రేటు పెరుగుతాయి. ఇప్పుడు మీ కాయిన్ 2 lakhsకి వెళ్ళింది, మన డీ కాయిన్ 2 lakhsకి వెళ్ళింది. ₹1,00,000 అమ్మేసుకునే నువ్వు ఒక కాయిన్ 2 లక్షలకి 3 లక్షలకి వెళ్ళింది. అప్పుడు మీకు ఎంత లాభం అంటే, మీరు అమ్మేసుకుని ఉంటే ఆ కాయిన్ భవిష్యత్తులో మీరు దాన్ని మీకు ఉండదు, ఇంకా కోల్పోతారు. ఇంక మళ్ళీ కొనడం అంటే అది ఈజీ కాదు. మన కంపెనీలో ఉన్న వాళ్ళు అమ్మడానికే పనికొస్తారని ఎన్నోసార్లు చెప్పాను. తప్పు కాదు ఇది, సంపాదించుకున్నారు కాబట్టి అమ్మగలరు. అలాగే ఇలా సంపాదించిన వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టి కాయిన్ కొనగలిగితే అసలు ఎంఎల్ఎంలో కొనాల్సిన అవసరం ఒకటి ఉండదు. కాబట్టి మనం అమ్మకుందాం గొప్ప మనం, ఎందుకంటే స్టోర్ చేసుకుని ఉంచుకున్నాం. సంపాదన ఏదైనా ఒకటే, స్టోర్ చేసి ఉంచాం. ఇప్పుడు మీ కాయిన్ 3 లక్షలకి వెళ్ళి, మరి ఒక కాయిన్ ₹1,00,000 ఉన్నప్పుడు అమ్మేసుకుని ఉంటే ₹2,00,000 మీరు నష్టపోయినట్లే కదా. ఈ లోన్ పెట్టడం వల్ల మీ లోన్ డబ్బులు ప్లస్ దానికి కట్టే వడ్డీ డబ్బులు రెండు కూడా పెరిగిన కాయిన్ డబ్బుల్లో వచ్చేస్తాయి. హ్యాపీ. అప్పుడు ఒకవేళ మీరు అప్పుడు క్లోజ్ చేద్దాం అనుకున్నారు, 0.30 కాయిన్ అమ్మితే సమస్య క్లోజ్, నీ లోన్ తీరిపోతుంది. అంటే నీకు ఎంత మిగిలింది? 0.70 కాయిన్ మిగిలింది. అంటే 2 లక్షల కాయిన్ నీకు మిగిలి ఉంది. లేదు, ఇంకా పెరిగి వరకు ఉండు. ఇంకా 0.30 కాదు, 0.20, 0.10కి వస్తుంది. 10 లక్షలకు వెళ్ళింది కాయిన్. అప్పుడు నీకెందుకు? కాయిన్లో చిన్న మొక్క అమ్ముకుంటే, 10% మొక్క అమ్ముకుంటే నువ్వు తీసుకున్న లోన్ క్లియర్ అయిపోతుంది. కాయిన్ రేట్ ఎక్కడికో వెళ్తుంది, నీ సంపద పెరుగుతుంది, నీ పిల్లల అవసరం తీరుతుంది, నీ పిల్లలకి భవిష్యత్తుకి సరిపోయినటువంటి కాయిన్ కూడా మీరు దాచిపెట్టి ఉంచుతారు. ఎప్పుడైనా సరే సంపద కోల్పోతేనే కానీ ఆ సంపద విలువ మనకు తెలియదు. అది ఆస్తి అయినా, ఒక మనసు అయినా, ఒక మనిషి అయినా. మనిషి కోల్పోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో, ఎన్ని కష్టాలు, మనసు ఎంత వికలం అవుతుందో మనలో చాలా మందికి, నాతో సహా తెలుసు. అలాగే ఆ మనిషిని భవిష్యత్తు చూపించేటువంటి ఈ కాయిన్ కోల్పోతే కూడా అంత కాకపోయినా ఖచ్చితంగా చాలా బాధ అనిపిస్తుంది. ఒకప్పుడు నా దగ్గర ఉండేవి అమ్మేసుకున్నాను. మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నా భవిష్యత్తు మీరు డిజైన్ చేయలేరు. అందుకోసం కాయిన్ అమ్ముకోకూడదు. ఈ కాయిన్ క్రిప్టో మీద లోన్ ఇవ్వడం అనే సిస్టమ్, ఈ క్రిప్టో కాయిన్ మన కాయిన్ మీద లోన్ ఇవ్వడం అనేటువంటి సిస్టమ్ని మీకు గుర్తుందో లేదో, నేను 2022లోనే ప్రకటించాను. 2022లో నాకు ఈ పెరాలసిస్ రావడానికి ముందు అనుకుంటాను. అంటే మనం సన్రేకి మీటింగ్లోనూ బహుశా మనం ప్రకటించుకుని ఉంటాం. నాకు డేట్ టైం గుర్తులేదు, బట్ 2022 అనేది మాత్రం నాకు తెలుసు. అప్పుడు మనం ప్రకటించుకున్నాం, క్రిప్టో మీద నేనే ప్రకటించాను లోన్ ఇద్దాం అని చెప్పేసి. అది ఇప్పుడు నేను ప్రకటిస్తున్నాను. డిసెంబర్లో మనం కాయిన్ లిస్టింగ్ అయిపోద్ది. అంటే ఈ ఎండింగ్ నెక్స్ట్ స్టార్ట్ అయిపోద్ది. అప్పుడు నేను అనౌన్స్ చేస్తాను. మీరు చక్కగా మీ కాయిన్ ఎప్పుడైతే సెల్లింగ్ ఆప్షన్ రిలీజ్ చేశానో అప్పుడు మీరు చక్కగా పెట్టుకోండి. అమ్మితే కొంతమంది అమ్ముతారు, లోన్ పెట్టుకోమని చాలా మంది పెడతారు. పెట్టండి. మన కంపెనీ స్ట్రెంగ్త్ ఎంత ఉందో మీకు తెలియదు, మన కాయిన్ దమ్ ఎంత ఉందో మీకు పూర్తిగా తెలియదు. టైం అయిపోయింది, లేట్ అయిపోయింది, డాడీ ఏం చేయలేకపోయాడు, ఆయన ఏమి చేయట్లేదు అని నిర్వేదం, నిరాశ, నిస్పృహ మీకు వచ్చేసింది. ఎస్, కానీ ఈ కాయిన్ను వదిలి కానీ, మిమ్మల్ని వదిలి కానీ నేను ఎప్పుడూ పోలేదు ఈ విషయం మీద.
దీన్ని అనుకున్న ప్రతి మాటని, మీకు ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చాలనేటువంటి ఆ కసి గాని, ఆ తపన గాని, ఆ బాధ్యత నుంచి నేనెప్పుడు దూరం కాలేదు. అందువలనే అందువలనే ఎవరెన్నెన్నా, ఎవరేం మాట్లాడినా, ఎవరెన్ని తిట్టినా, మీరు ప్రేమిస్తే ప్రేమించారు, అది తీసుకున్నాను. మీరు ద్వేషిస్తే ద్వేషించారు, దాన్ని తీసుకున్నాను. మీరు నిందలు చేస్తే ఆ నిందలు కూడా తల వంచుకొని వాటికి కూడా పువ్వుల వలె నేను దాన్ని కూడా తీసుకున్నాను. అభినందనని పూల్లాగా తీసుకున్నాను, మీరు ఇచ్చే అవమానాన్ని పూల్లాగా తీసుకున్నాను. కారణం ఏంటంటే నేను ముందే చెప్పాను, ఇది నా కుటుంబం. ఆ కుటుంబాన్ని కోల్పోతే ప్రపంచంలో ఇంకెవరు ఎంతమంది ఉన్నా సరే మనకి సరిరారు. నా కుటుంబం చాలా పెద్దది, చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే లక్షలాది మంది కుటుంబాల నుంచి ఇప్పుడు కోట్లాది కుటుంబానికి దగ్గరికి వెళ్తుంది. ఇంత పెద్ద కుటుంబం నాది, ఎవరికి ఉండదు, ఎవ్వరికీ ఉండదు. అలాంటి ఒక మహత్తరమైన అదృష్టాన్ని చేజార్చుకొని దాన్ని అలా పాడు చేసుకునేటంత మూర్ఖుని నేను కాదు. కొడుకు తాగుబోతుడైనా, మంచివాడు కాకపోయినా తల్లిదండ్రులకి ఆడెప్పుడు అందంగానే ఉంటాడు, ఎప్పుడు బాగానే ఉండాలి. ఆడ భవిష్యత్తు చాలా బాగోవాలి. వాడు కొట్టాడనో వాడు తిట్టాడని ఒరే నువ్వు ఎందుకు పనికిరావురా, నాశనం అయిపోతావని ఏ తల్లిదండ్రులు అనరు. ఎక్కడైనా అంటది క్షణికావేశం మాత్రమే, కానీ 90% అనరు. ఎందుకంటే కొట్టిన తిట్టిన ఇది నా కుటుంబం, నా పిల్లలు అనుకుంటారు. ఎస్, మీ తమ్ముడు దూరం అయిన తర్వాత మీరు అందరూ నా కుటుంబం అయ్యారు. మీరు ఎన్ని అనుకున్నా, మీరు ఏం చేసినా మీరు నా వాళ్ళే. నేను అదే భావించాను, దాన్నే స్వీకరించాను. ఇక మీదట కూడా అంతకు మించి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి డాడీస్, మన డీ కాయిన్ గోల్డా కాదా? డీ అంటే క్రిప్టో కరెన్సీ అనేది గోల్డ్గా అభివర్ణిస్తారు ప్రపంచం అంతా, క్రిప్టో గోల్డ్ అని. ఇప్పుడు మన కాయిన్ డీ కాయిన్ క్రిప్టో గోల్డా కాదా? మీకు ఒక విషయం మనం ఒక టాలీ చేసుకుందాం. గోల్డ్, మీరు డబ్బులు కావాలంటే గోల్డ్ మీద కొంత టైం పడుతుంది. మీరు బ్యాంక్కి వెళ్ళడం, లేదా అలాంటి ప్రైవేటు లోన్స్ ఇచ్చేటువంటి ఆ కంపెనీస్, ముత్తూట్ లాంటి కంపెనీలకు వెళ్ళడం, లేదా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మంచి వారి దగ్గరే ఆ బంగారం పెడతాం. ఎందుకంటే వాళ్ళతో మళ్ళీ మనం డబ్బులు ఇచ్చినప్పుడు అది తిరిగి ఇవ్వకపోయినా, ఆ డబ్బుల కోసం వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టినా, అలాంటి వాళ్ళు ఉండకూడదు. ఒక మంచి పర్సన్ దగ్గర ఈ బంగారం పెడదాం. 10 మందికి చెప్పలేని వాడు ఎవరికి చెప్పినా మనకి అది పరువుగా భావిస్తాం కాబట్టి బంగారాన్ని దాన్ని పెట్టుకున్నారు, అమ్ముకున్నారంటే అది పరువు పోయినట్టుగా భావిస్తాం కాబట్టి అలా మంచి వ్యక్తిని చూస్తాం. అయితే ఇలా ఏది చూసినా టైం పడుతుంది. కానీ కానీ మన డీ కాయిన్ గోల్డ్ క్రిప్టో ఇది. దీన్ని నువ్వు నీ నట్టింట నీ బెడ్రూమ్లో కూర్చొని ఎవరికి తెలియకుండా గడిలన్నీ పెట్టేసుకొని నువ్వు లోన్ పెట్టుకో, నీకు క్యాష్ అయిపోద్ది, నీకు డబ్బులు వచ్చేస్తాయి. ఎవరికి చెప్పాల్సింది ఎవరికి తెలియదు కూడా. మీరు ఎక్కడ తిరగవసరం లేదు, ఎవరిని అడగవసరం లేదు. కారులో ప్రయాణం చేస్తున్నావు, లేదా ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు, ఒకసారి ఒక వీడియో చూసిన మెసేజ్ చూసినట్టుగానే నేను ఇచ్చిన అప్లికేషన్ నింపేసి దాన్ని ఫార్వర్డ్ చేసి పుష్ చేస్తే అయిపోయింది. దాని వివరాలన్నీ నేను తర్వాత చెప్తాను. అంటే ఈజీగా డబ్బులు వచ్చాయి. నీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు తీసుకురావాలన్నా సరే సమ్ టైం పడుతుంది. కానీ నీ ఎక్స్చేంజ్లో, నీ వ్యాలెట్లో ఉన్న నీ డీ గోల్డ్ మాత్రం, డీ కాయిన్ గోల్డ్ మాత్రం మిమ్మల్ని అమ్మలా ఆదుకుంటుంది, నాన్నలా ఆదరిస్తుంది. దట్ ఈజ్ డీ కాయిన్, క్రిప్టో కాయిన్ గోల్డ్. అవునా కదా? మీ మనస్సాక్షిని అడగండి. ఇది మనం నేను ఆల్రెడీ ఎప్పుడో డిజైన్ చేసింది, ఇప్పుడుది కాదు, గతంలో నేను చెప్పున్నాను. ప్రతి మాట పిన్ టు పిన్ మీరు గుర్తుపెట్టుకోండి. ఫుల్ స్టాప్తో సహా నేను చేసి మీ చేతిలో పెడతానని చెప్పాను. అందులో భాగంగానే ఒక్కొక్కటి చేసి మీకు పెడతాను. థ్యాంక్ యూ డాడీస్.
లవ్ యూ డాడీస్.